నిజం చాలా చేదుగా ఉంటుంది కదా! నిజం చెప్పినప్పుడు మనం ఎంత తృప్తిగా చెప్పినా పక్క వాళ్ళకి మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్‌లో మాత్రం మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళే ఎక్కువుంటారు. నిజం చెప్పినందుకు అభినందిస్తారు. అదే అబద్ధం చెప్పిన వాళ్ళని, మిమ్మల్ని ఇద్దరిని బాధపెడుతుంది. మీరు వాళ్ళు అబద్ధం చెప్పారని బాధపడుతూ ఉండటం, అయ్యో! చెప్పిన అబద్ధం వాళ్ళకి తెలిసిపోయింది అని వాళ్ళు బాధపడడం ఇదే జరుగుతుంది. అలాగే నిజం ఒక చేదు మాత్ర లాంటిది. వేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. వేసుకున్నప్పుడు అబ్బా! 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 అనిపిస్తుంది కానీ, తర్వాత ఆరోగ్యానికి మంచిది. కానీ అబద్ధం తీపి విషం లాంటిది. అలా నెమ్మదిగా మన మీద ఇంపాక్ట్ చేసి, నిజంగా మనుషుల మనసుల్ని చంపేస్తోంది. కాబట్టి వీలైతే నిజం చెప్పడానికే ప్రయత్నించు. నేను నిజం మాత్రమే చెప్తానని అబద్ధాలు మాత్రమే చెప్పేవాళ్ళు నా చుట్టూ చాలా మందున్నారు. వాళ్ళని చూసినప్పుడు మాత్రం ఒక నిమిషం జాలేస్తూ ఉంటుంది. మీరు అబద్ధం చెప్తున్నారని నాకు తెలుసు. నేను బాధపడట్లేదు. కానీ మీరు మారితే బావుండని మాత్రం కోరుకుంటున్నా. కారణం ఏంటంటే అది మీ ఆరోగ్యానికి మంచిదని. మీరు ఎంత అబద్ధం చెప్పినా కూడా మీలో మీరు అబద్ధం చెప్పాను అని ఎంత కుమిలిపోతున్నారో కూడా మీ కళ్ళల్లో ఒక్కొక్కసారి తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి నిక్కచ్చిగా నిజం చెప్పేయండి. తర్వాత ఏమైతే అది చూసుకుందాం. చూసుకుందాం.